మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు రౌండ్ టేబుల్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎన్ఎస్యుఐ అదేవిధంగా ఏవిఎస్ మిగతా విద్యార్థి సంఘాలందరికీ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరపడానికి కారణం ఏమంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నప్పటికీ ఈ 17 మెడికల్ కాలేజీలని సైతం గాలికి వదిలేసి దాదాపుగా 12 కాలేజీలని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుగానికి కట్టి ఇప్పుడు ప్రారంభానికి నోచుకున్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఈరోజు మిగిలినటువంటి 12 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ అనే విధానం ద్వారా కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దారుణాన్ని, ఈ మోసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం దపాలుగా కూడా ధర్నాలతోనూ నిరసన కార్యక్రమాలతోనూ కోటి సంతకాల సేకరణలతోనూ ఈ నెల 28వ తారీఖు జరగబోయే ర్యాలీలతోనూ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు వీళ్ళని ఎండగడుతున్నప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం చలనం లేనటువంటి ఒక పేపర్ గా పడినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రోజు పీపీపీ విధానం ద్వారా ఎవరికి మీరు లాభం చేయాలనుకుంటున్నారు? విద్యార్థులను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు మీరు? ఈ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలా? ఈ రోజు ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పుతూ ఈ రోజు పేద మధ్య తరగతి విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించడానికి వీలు లేకోకుండా వాదంతా మాఫియాగా తయారు చేస్తూ ఈ రోజు ప్రైవేటు విద్యా సంస్థలకి ఈ రోజు డబ్బులను కట్టబెట్టే విధానాన్ని మీరు ఈ రోజు పీపీపీ విధానంగా తీసుకొని రావడం జరిగింది. ఎందుకని ప్రభుత్వం నడపడం లేదు? ఈ మెడికల్ కాలేజీలను ఎందుకని ప్రభుత్వం నడపడం లేదు? ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు స్కూళ్ళు నడుపుతా ఉన్నారు, కాలేజీలు నడుపుతా ఉన్నారు, అదే విధంగా పాలిటెక్నిక్ కాలేజీలు నడుపుతా ఉన్నారు. ఈ రోజు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎందుకు నడపడం లేదని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతింతాయి ఒట్టుడింతాయి అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసినారు. ఈ రోజు భూములు చూస్తే ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలను చూస్తే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. అంటే మీ విధానము ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ పేద మధ్య తరగతులు విద్యని దూరం చేయడానికే మీరు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మిగతా 12 కాలేజీలను కూడా అరగో కట్టడం జరిగింది. దానిలను పూర్తి చేసి మీరు మెడికల్ సీట్లను ప్రభుత్వ పరం చేయండి అంటే ఈ రోజు వాటిని కూడా కట్టుకోకుండా మొత్తం 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు సిద్ధమవుతా ఉన్నారు. మీ పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోతే అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాబోయే రోజుల్లో దపాలుగా కూడా ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఈ నెల 28వ తారీఖు జరగబోయే అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థిని సోదరులందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులకు అదే విధంగా అన్ని విద్యార్థి సంఘ నాయకులను కూడా మేము కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా చేస్తామని కూడా ఈ సమావేశ ముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్ని విద్యార్థి సంఘం నాయకులకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నక్కా నారప్ప, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నేను. ముఖ్యంగా ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమంటే, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను మానుకోవాలనే ఉద్దేశంతో
ఈ నెల 28వ తారీఖున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. ఈ ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా మేమంతా మమేకమై ఈ ర్యాలీకి మేమంతా కూడా పాల్గొంటా ఉన్నాం. మాతో పాటుగా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతా ఉన్నాం. మీ మంత్రివర్గం పైన మీకు ఏమైనా నమ్మకం లేక మీరు ఏమైనా ఇలాంటి పీపీవి విధానాన్ని తీసుకొని వచ్చారని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతుందని మేము అడుగుతా ఉన్నాం. ఏం మీకు ఈ నిర్వహించేదానికి ఏమి ఇబ్బంది కలిగిందని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రైవేటీకరణ, 1వ తరగతి చదవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో 30-40 వేల రూపాయల ఫీజు ఉంది. అలాంటిది ఎంబీబీఎస్ సీట్ ప్రైవేట్ కళాశాలలో కొనాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందనే విషయం మీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం. వెంటనే కానీ మీరు ఈ విధానాన్ని రద్దు చేయకపోతే అనేక రకాలుగా ఇంకా ఉద్యమాలు కూడా మేము నిర్వహిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీకి అన్ని విద్యార్థి సంఘాలు కూడా పాల్గొంటున్నాం. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, అదే విధంగా విద్యార్థి నాయకులకు అందరికీ నా నమస్తమాంజలి తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇక్కడికి రావడానికి, ఇక్కడ ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి మెడికల్ కాలేజీలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అలాంటి పీపీ విధానాన్ని రద్దు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అయితేనేముంది, ఏవిఎస్ అయితేనేముంది, అదేవిధంగా వైఎస్ఆర్ఎస్యు అయితేనేముంది, ఎన్ఎస్యు అయితేనేముంది, ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలన్నీ కలిసి లేని పక్షంలో, మీరు పీపీపీ విధానాన్ని రద్దు చేయకపోతే, లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా ఇక్కడికి చెప్తున్నాను. అదే విధంగా హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడికి అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు అక్షయ్ యాదవ్, ఎన్ఎస్వై నియోజకవర్గం అధ్యక్షుడు. ప్రజల ఆవేదన, విద్యార్థుల కోసం, భవిష్యత్తు కోసం ఇచ్చే శబ్దం వైద్య విద్య. ఈ పొద్దు కూటమి ప్రభుత్వం వచ్చి విద్యార్థులతో చెలగాటమాడుతుంది. విద్యార్థులతో చెలగాటమాడుతుంది. ప్రైవేట్ కారణం వెంటనే రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కట్టించి గవర్నమెంట్ నడపాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఎన్ఎస్వై తరఫున చెప్తున్నాం.